ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ చెప్పే ముందు మనము కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఎలా అంటే, ప్రతి దానికి ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దానికి నేనే బాధ్యురాలి అని అనుకోవాలి, అనే మనం బిహేవ్ చేయాలి. అక్కడే మనకు 25% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ప్రతి వర్డ్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి మాట ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మన ముందు. ఈ 4 ఇప్పుడు ఐఎమ్ సారీ అని అన్నాం అనుకోండి, అది ఎంత బాధ అయినా ఎదుటివాడికి ఏమైపోతుంది, అది సగం కంట్రోల్ అయిపోతుంది. అరే ఠీక్, మనకు మంచిగా అనిపిస్తుంది. అదే ఐఎమ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అంటే ఇంకా రిలీఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనల్ని మనం నమ్ముకున్నప్పుడు మనం థ్యాంక్స్ చెప్పి ఐఎమ్ సారీ అని చెప్పి లాస్ట్కి ఐ లవ్ యూ అని చెప్తే అక్కడికి సమసిపోతుంది ఆ ప్రాబ్లం. అంతే. అది మనము 100% నమ్మి ఫుల్ ఎనర్జీతో, ఫుల్ ఎమోషన్తో అది మనము చేసుకుంటూ ఉంటే ఇది ఒక జపం లాగా అండి. మనం ఫస్ట్ కొన్నిసార్లు చేసుకుని ఇది జరగలేదు కాదు, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నమ్మి ఫుల్ ఎమోషన్తో, ఫుల్ ఎనర్జీతో చేసుకుంటే చాలా వండర్స్ జరుగుతాయి. చాలా అంటే చాలా.